ఏడాదిలో 175 ఆన్లైన్ కోర్సులు. 15 ఏళ్ల వయసు, ఆడుతూ పాడుతూ గడిపేస్తారు అనుకుంటారంతా. కానీ బండారు ప్రవల్లిక ఈ ఆలోచనలను తారుమారు చేసింది. ఏడాదిలో 175 ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సుల్ని పూర్తి చేసింది. అవేవో సాధారణమైనవి అనుకునేరు. బీటెక్, ఎంటెక్ వాళ్లు ఆసక్తి చూపేవి. ఆ విషయమై ఆమెతో ముచ్చటిస్తే, మాది నిరుపేద కుటుంబం, అయినా చదువుకు ఏనాడూ అడ్డు చెప్పలేదు నా తల్లిదండ్రులు. చిన్నప్పట్నుంచీ చదువుల్లో చురుకే, కాని కోవిడ్ మా జీవితాన్ని తారుమారు చేసింది. విశాఖపట్నంలోని అచ్యుతాపురం మాది. నాన్న దాలిబాబు కరోనాతో చనిపోవడంతో కుటుంబ భారమంతా అమ్మ మీదే పడింది. తను ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తుంది. 6వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివా. తర్వాత ఆర్థికంగా కష్టమై నన్ను భీమిలి కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చేర్చింది. ఇక్కడ 9దో తరగతి చదువుతున్నప్పుడు మా పాఠశాలకు కొందరు అధికారులు వచ్చారు. వృత్తి నైపుణ్యం క్లాసులు చెప్పారు. వాళ్లే ఇన్ఫోసిస్ వెబ్సైట్ను మాకు పరిచయం చేశారు. మెయిల్ ఐడీ క్రియేట్ చేయడం దగ్గర్నుంచి ప్రతిదీ నేర్పారు. వాళ్ల ప్రోత్సాహంతోనే 20 మందిని ఆన్లైన్ కోర్సులు చేయడానికి చేరాం. కాని అందరికన్నా నేనే ఎక్కువ పూర్తి చేశా. స్కూల్ అయిపోయిన వెంటనే అందరూ ఆడుకోవడానికి వెళ్లిపోయేవాళ్లు. నేను మాత్రం రోజూ 2 నుండి 3 గంటలు దీనికి కేటాయించేదాన్ని. రోజుకో కోర్సు వీడియో చూసేదాన్ని. అదైన వెంటనే పరీక్ష పెట్టేవాళ్లు. అలా సంవత్సరంలో 175 సర్టిఫికేట్ కోర్సులు చేశా. మా స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. టీచర్లు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు అనే ప్రవల్లిక గ్రాడ్యుయేట్లకు కష్టమైన రోబోటిక్స్, హార్డ్వేర్, డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేధ లాంటి చాలా కోర్సులు పూర్తి చేసింది. ఇన్ఫోసిస్ వాళ్లతో శభాష్ అనిపించుకుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దృష్టిని ఆకర్షించి వార్తల్లో నిలిచింది. అలాగని చదువులోనూ వెనకబడలేదు. 10వ తరగతి 567 మార్కులతో పాసైంది. ఐఏఎస్ అవ్వడమే తన లక్ష్యమంటోన్న ప్రవల్లికకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా?